హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నిజంగా రాష్ట్రం ఎలా అంటే రాష్ట్రం బాధపడాల్సిన సంఘటన అండి, వాస్తవం కాదు. అయితే రాష్ట్రం బాధపడే సంఘటనలు తరచూ ఏదో ఒకటి జరుగుతూ ఉన్నాయి ఈ 3 నెలలు 4 నెలల నుంచి. కానీ ఇది ఇంకా మరీ దారుణం. ఎలా అంటే చాలామందికి ఆల్రెడీ ఇప్పటి వరకు తెలుసు, కానీ కొన్ని నిజాలు అయితే కనుక, కొన్ని అనుమానాలు అయితే నాకు ఉండిపోయినాయి, అవి మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. తెలుసు కదండి మీ అందరికీ, కృష్ణా జిల్లాలోని గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ కళాశాలలో ఏదైతే హిడెన్ కెమెరాలు పెట్టి బాత్రూంలో, లేడీస్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టి ఏదైతే 300 సుమారు వీడియోలు రికార్డ్ చేసిన సంఘటన మన మామూలు విషయం కాదండి. ఆ 300 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నార్థకంగా మిగిలింది. నిజంగా ఇంత దారుణమైన సంఘటన ఎక్కడ మనం చూసుండం. అలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఏమైంది అసలు ఆంధ్రప్రదేశ్కి? ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇవేనా, ఇలాంటి సంఘటనలు ఇంకేమన్నా జరుగుతాయా అనే కోణంలో అయితే కనుక ఆలోచించాల్సి వస్తుంది. ఇంకా మిగిలిన మాటలు నాకున్న కొన్ని అనుమానాలు పూర్తిగా నివృత్తి చేసే ముందు ఫస్ట్ మీరైతే కనుక ఒక లైక్ చేయండి. బాధ్యతగా ఈ వీడియో చాలా మందికి అయితే షేర్ అవ్వాలి. మనం అడిగే ఈ కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ప్రతి ఒక్కరు చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీరు ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. కృష్ణా జిల్లాలోని గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో దారుణమైన సంఘటన అయితే కనుక జరిగింది. ఈ ఏదైతే లేడీస్ టాయిలెట్ కెమెరా, దాంట్లో కెమెరాలు పెట్టడం, బాత్రూంలో కెమెరాలు పెట్టడం, ఇలాంటి ఎలా జరిగింది అసలు? లేడీస్ హాస్టల్లోకి ఎవరు వెళ్ళగలిగారు అని అంటే కనుక ఒక అమ్మాయి, ఎవరైతే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సన్నివేశాన్ని ఆధారంగా తీసుకుని, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక పనిని ఆధారంగా తీసుకుని వాళ్ళు ఏం చేశారంటే కనుక ఆ అమ్మాయిని ట్రాప్ చేసి, కాబట్టి నీకు జరిగిన పని మేము ఇది బయట పెట్టకుండా ఉండాలంటే కనుక, అది మేము అశ్లీలంగా ఉండే దీన్ని, ఈ వీడియోని మేము బయట పెట్టకుండా ఉండాలంటే కనుక, లేదా ఇంటర్నెట్లో పెట్టకుండా ఉండాలంటే కనుక మేము చెప్పిన పని నువ్వు చేయాలని ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి, ఏంటి ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇంకో 2-3 కలిసి ఏం చేశారంటే కనుక బాత్రూంలో కెమెరాలు పెట్టించారు. 300 సుమారు కెమెరాలు ఏదో పెట్టారు అన్నారు. కానీ అదంతా నాకు తెలిసి అవాస్తవమే ఉంటుంది. అన్ని కెమెరాలు పెట్టడం అసంభవం, అన్ని కెమెరాలు పెట్టలేరు కూడా. కాబట్టి పెట్టారు అన్నారు. వీడియోలు మాత్రం 300 మాత్రం 100% 300 వీడియోలు ఉన్నాయి. ఎలా అంటే కనుక ఆ కెమెరాల నుంచి ఏదైతే కంప్యూటర్లో డేటా రికవరీ చేస్తున్నారో ఆ డేటాలో ఉన్నాయి, 300 వీడియోల దాకా ఉన్నాయని అయితే అన్నారు. కాబట్టి ఆ డేటాని వాళ్ళ దగ్గర ఉంచుకున్నారా? ఏ డార్క్ వెబ్సైట్లకు కానీ ఇంక ఇతరత్ర చీకటి సాంఘిక కొన్ని దుష్టశక్తులు ఉంటాయి, వాళ్ళకేమన్నా అమ్మేశారా ఏంటనేది తెలియలేదు. ఇంకా పూర్తి వివరం తెలియదు. కానీ దీంట్లో నాకు తెలియాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయండి. ఒకటి, ఎందుకని నెల నుంచి ఇది డిస్కషన్ జరుగుతుంది ఆ కాలేజీలో, ఆ హాస్టల్లో నెల నుంచి జరుగుతుంది. నెల నుంచి జరుగుతున్నా సరే ఎందుకని గోప్యంగా ఆ కాలేజీ యాజమాన్యం ఉంచింది? ఎవరిని కాపాడడానికి? నాది రెండోది, ఎందుకని ఆ అమ్మాయి తండ్రి ఒక రాజకీయ నేత కాబట్టే అది బయటకు రానివ్వట్లేదని ఎందుకని ఇలాంటి వదంతులు వ్యాపిస్తున్నాయి? వాస్తవం అదేనా? నిజంగా ఆ ఒక అమ్మాయి కోసం ఆ తండ్రి 300 మంది అమ్మాయిల జీవితాల్ని పణంగా పెట్టాడా అనేది నాకు అర్థం కాల. ఇంకొకటి ఒకటి ఉండిపోయింది నాకు. కాకపోతే ఎందుకని అసలు వ్యక్తి ఆ రాజకీయ నేత ఎవరనేది ఎందుకు బయట పెట్టడంలా? అంతలా భయపెట్టినటువంటి ఒక కాలేజీ యాజమాన్యాన్ని, కాలేజీ మొత్తం ముయించేస్తాను, కాలేజీ మీద డ్రగ్స్ కేసులు ఇలాంటివి పెట్టి కాలేజీని మొత్తం లేకుండా సీజ్ చేస్తాను అని బెదిరించిన వ్యక్తి ఎవరు? నాకు తెలిసి ఏ వైసీపీ నేత అని అనుకుంటాకి లేదు. అలాగని టీడీపీ నేత లేకపోతే జనసేన నేత ఎవరనేది తెలియదు. మొత్తానికి ఏ పార్టీకి చెందినవాడైనా కానీ చేసింది భయంకరమైన తప్పే, ఎలాంటి డౌట్ లేదు. వైసీపీ వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, బీజేపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా మొమ్మాటికి తప్పే. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. క్షమించడానికి నేరం అయితే కనుక జరిగిపోయింది. కాబట్టి దాని ఆ తప్పును కప్పిపుచ్చడానికి, ఇంతకాలం ఉంచడానికి కారణం ఏంటి? మొత్తానికి పోలీసులను కూడా బెదిరించి, లేదా కాలేజీ యాజమాన్యాన్ని కూడా బెదిరించగలిగాడంటే అతను అధికారంలో ఉన్న నేత అనే రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. నాకున్న అనుమానాలు చెప్పా ఖచ్చితంగా. మీ అభిప్రాయాలు కూడా నేను తెలుసుకోవాలనుకుంటాను. మీకు తెలిసిన అభిప్రాయం కూడా చెప్పండి. ఎందుకని గోప్యంగా ఉంచుతున్నారు? ఆ కాలేజీ యాజమాన్యం కూడా ఎందుకు భయపడుతుంది ఆ నేతను చూసి? ఎవరా నేత అర్థం కావట్లేదు. మరి ముఖ్యంగా ఇలాంటివి ఈ ఒక్క హాస్టల్లోనైనా, ఇలాంటివి వేరే హాస్టల్ అంటే ప్రతి హాస్టల్ని చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఎందుకని ఈ మధ్య కాలంలో ఇంత పేట్రైపోతున్నాయి? మహిళల మీద అఘాయిత్యాలు కానీ, చిన్నపిల్లల మీద మానభంగాలు కానీ, ఇలా కొన్ని విద్యార్థుల మీద ఇలాంటి సంఘటనలు కానీ ఎందుకని బాగా ఈ 2 నెలల నుంచి పెచ్చిమీరుతున్నాయి? అర్థం కాని పరిస్థితి.
కాబట్టి ఇది మొమ్మాటికి క్షమించడానికి నేరం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఏదో కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా 3 ముక్కల్లో ఈ కేసుని రాజీ చేసేద్దామని చూస్తుంది గవర్నమెంట్, పోలీసు వ్యవస్థ. కాబట్టి ఎందుకని దాన్ని రాజీ చేశారనుకున్నారు? అయిపోయింది, ఏమి లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది అన్నట్టుగా మాటలు వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు సమంజసం? అసలు ఎవరు ఆ 300 అమ్మాయిలు అది సేఫేనా ఆ వీడియోలు అని చెప్పకుండా, ఏమీ జరగకుండా కేసు క్లోజ్ అయిపోయింది అని అనే వార్తలు ఎందుకు వినపడుతున్నాయి? దీని వెనకాల అసలు ఎవరున్నారు? పెద్ద పెద్ద నేతలు ఉన్నారా ఏంటనేది తెలియట్లేదు. మొత్తానికి ఎలాగైతేనండి 100% మనకు కావాల్సిన నిజం. కాబట్టి ఆ నిజం ప్రభుత్వం కాబట్టి జరిగినటువంటి అన్యాయాన్ని పూడుస్తుందా లేదా, ఆ అమ్మాయిలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటుందా లేదా అందరూ వెయిట్ చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, ఖచ్చితంగా అయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, అది మీ బాధ్యత. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్.